వందనాలు. అస్సలాము అలైకుం, నమస్తే. అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను. నీ అత్తగారికి నీ తల్లి స్థానము నువ్వు ఇవ్వలేకపోయినా అత్తగా నువ్వు చూడగలుగుతున్నావా? దేవుడు చెప్తున్నాడు. నువ్వు అత్తగా నువ్వు చూడగలిగితే, ప్రేమతో నువ్వు ఉండగలిగితే దేవుడి స్థానంలో నువ్వు దోషిగా ఉండలేవు. దేవుడి స్థానంను కనీసం నీ స్నేహితురాలుగా నా చూస్తున్నావా? కనీసము ఇరుగు పొరుగుగానా చూస్తున్నావా? అత్తగారి మీద నువ్వు దాడి చేయాలన్నా, అత్తగారి మీద నువ్వు దేశం పెంచుకోవాలన్నా, అత్తగారి మీద నువ్వు చాడీలు చెప్పాలన్నా, అత్తగారికి నువ్వు శాపించాలన్నా నువ్వు ఉండ స్థానం ఎవరిది నువ్వు గుర్తించుకోవాలి. ఆమె ఇచ్చిన స్థానము, ఆమె కుమారుడు నవమాసాలతో కని మరి పెంచి మీ చేతులు పెట్టినప్పుడు మరి అది ఎంత సహనము కలిగి ఓర్చుకుంటుందో అత్త మరి మీరు గుర్తించుకొని చాలా జాగ్రత్తగా ఉండండి. మొదటి ఆకు రాలిపోతే రెండో ఆకు రాలటానికి పాకం పండుతుంది. అందుకోసమే మొదటి ఆమె అత్తగారైతే రెండో మెట్టు కూడా మీరు అత్తగారైతారు. మీరు కూడా రాలిపోయే టైము వస్తుంది. వాళ్ళని ఎలాగ మీరు ద్వేషిస్తున్నారో మిమ్మల్ని కూడా మీకు వచ్చిన వారు వాళ్ళు కూడా మిమ్మల్ని ప్రేమించరు, మిమ్మల్ని కూడా అలాగనే చూస్తారు. అందరూ కూడా బాగుండాలి. ఇరుగు పొరుగులాగా కూడా కాకుండా ఒక తల్లి స్థానము అత్తకు ఇస్తే మీకు కూతురు స్థానము ఆమె ఇవ్వగలుగుద్ది. ప్రేమ అంటే నీవు తప్పు చేసినప్పుడు నీ తల్లి నీకు ఖండిస్తుంది కదా, అలాగనే అత్త కూడా మిమ్మల్ని ఒక మాట అంటే ఓర్చుకోవాలి, సమాధానం పడాలి, ప్రేమతో ఉండాలి, మంచిగా ఉండాలి. ఉదయకాలం సమయం దేవుడు మనకిచ్చినందుకు నా దేవా, నా రక్షకుడా, అందరితో ప్రేమ, సమాధానం, ప్రేమ కుటుంబంలో అయ్యా యేసయ్యా తగ్గింపు జీవితం, మారు మనస్సు, ఈ దేశానికి మీ కాపుదల, ప్రతి గ్రామానికి, ప్రతి జిల్లాకు, ప్రతి మండలానికి, ప్రతి కుటుంబానికి, ప్రతి దేశాలకు మీరు కాపుదలగా ఉండి అయ్యా ఈ లోకంలో అయ్యా యేసయ్య స్త్రీ మీద జరిగే మానుభంగాలు, హత్యల మీద అయ్యా మీ దృష్టి పెట్టండి. అయ్యా దుష్టులని దూరం ఉంచండి, పగవాళ్ళని దూరం ఉంచండి, ఘనమైన కార్యాలు మీరు జరిపించండి. ఆ కుటుంబాలకు మీరు ఓదార్చండి, ధైర్యపరచండి. వాళ్ళ ఆత్మలు పరలోకం రాజ్యము వారసులు చేయటానికి సహాయము దయచి నమ్మదగ దేవుడు అయ్యా సహాయము దయచేయండి తండ్రి. నీ చిత్తంలోనే ఆశీర్వదించండి. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. యేసు నామములో సమాధానం పడి అందరూ ఉండాలని ప్రార్థన చేస్తున్నాను. మీరు కూడా సమాధానం పడి అందరి కొరకు ప్రార్థన చేయండి.